ప్రతి మనిషిలోనూ కొన్ని మంచి పాయింట్లు ఉంటాయి, కొన్ని వీక్నెస్లు ఉంటాయి, కొన్ని నచ్చినవి ఉంటాయి, కొన్ని నచ్చనివి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. వాళ్ళలో మీకు నచ్చని వాటికి కోపిష్టి, వాడిది మంకుపట్టు, వాడు బద్ధకస్తుడు, వాడు చాలా ఈగోయిస్టు, ఇలాంటి రకరకాల బిరుదులు వాడికి తగిలించి ఎప్పుడూ వాడు మైనస్ పాయింట్స్ని మాత్రమే చూస్తూ వాడికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయకండి. వాటిలో కూడా కొన్ని మంచి పాయింట్స్ ఉంటాయి. మీ ఇద్దరికీ ఇష్టమైన పాయింట్స్ ఏమైనా కొన్నన్నా ఉంటాయి కదా, వాటిని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. అలా డెవలప్ చేసే కొద్దీ ఒక పాజిటివ్ థింకింగ్ వస్తుంది అవతల వ్యక్తి పట్ల. మీకు ప్రయత్నం చేయడంలో తప్పులేదు. దీన్ని ఇంగ్లీష్లో బిల్డింగ్ అప్ కామనాలిటీస్ అంటారు. కామనాలిటీస్ అంటే ఇతరులో ఉన్న మంచి క్వాలిటీసు, ఇతరులో ఉన్న మీకు సంబంధించిన ఒకే రకమైన క్వాలిటీస్ని బిల్డప్ చేయడాన్ని బిల్డింగ్ అప్ ఆఫ్ కామనాలిటీస్ అంటారు. ఎప్పుడైతే మీరు ఇది చేశారో ఒక విధమైన స్నేహపూరిత వాతావరణం మీ ఇద్దరి మధ్య రావడానికి అక్కడ అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీలైనంతవరకు వాదించకండి. వాళ్ళు తమ తప్పులు అసలు ఒప్పుకోరు. వాళ్ళతో వాదించితే మీరు ఓడిపోవటం తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు. ఎప్పుడైనా సరే వాళ్ళతో మీరు ఎలా వాదించగలరు? అవసరం మీది, వాళ్ళది కాదు. వాళ్ళు సుఖంగా ఉన్నారు, వాళ్ళు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ హ్యాపీగా ఉన్నారు. మీరు వాళ్ళతో కలిసి ఉండాలి. కాబట్టి మీరు తప్పనిసరిగా వీలైనంత స్నేహపూర్వకంగా విభేదాలు పెట్టుకోకుండా వాళ్ళతో కలిసి ఉండడానికి ట్రై చేయండి.